హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను చూపించబోయే రెసిపీ హోటల్ స్టైల్లో పూరీ కూరని చేసి చూపించబోతున్నాను. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక కప్పులోకి 2 స్పూన్ల శనగపిండిని వేసుకుని అర గ్లాసు వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఎటువంటి ఉండలు లేకుండా శనగపిండిని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు కుక్కర్లోకి ఒక 3 బంగాళదుంపలని శుభ్రంగా కడిగి తగినంత వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ వరకు వేసుకోవాలి. పోపు మరి ఎక్కువగా ఉన్నా బాగోదండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒక పావు స్పూను పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. నేను కూర మొత్తానికి సాల్ట్ ఒకేసారి వేసానండి. ఈ విధంగా ఉల్లిపాయల్ని మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ కూరకి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎర్రగా ఫ్రై చేయకూడదండి. కొద్దిగా ట్రాన్స్పరెంట్ గా అయ్యే వరకు మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద గ్లాసు వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఈలోగా బంగాళదుంపలు ఉడికిపోయాయి. చల్లారిన ఈ బంగాళదుంపల్ని పైన ఉండే పొట్టు తీసేసుకుని ఒక బౌల్లోకి మెత్తగా మెదుపుకోవాలి. మరీ పేస్ట్గా కాకుండా మధ్య మధ్యలో ముక్కలు ఉండేలాగా మెదుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర. ఈ విధంగా చేశారంటే ఇక్కడ నేను 1/2 కేజీ బంగాళదుంపలతోటి చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం మెదిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ని ఒకసారి కలుపుకుని వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకుని ఈ ఉడుకుతున్న కూరలో వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కూరని దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక అర గ్లాస్ వాటర్ని వేసుకుని కలుపుకోవాలి. శనగపిండి వేసిన తర్వాత 1-2 నిమిషాలు కలుపుతూ ఉన్నట్లయితే పైన విరిగినట్టుగా రాకుండా ఉంటుంది. ఈ విధంగా కలుపుతూ చిక్కబడనివ్వాలి. ఈ విధంగా శనగపిండి అంతా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకోవాలి. కొత్తిమీర తరుగు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కగా అవుతుంది. ఈ కూర పూరీలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. చూశారు కదా, పక్కా హోటల్ స్టైల్లో చేసుకునే పూరీ కూరని ఏ విధంగా తయారు చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోలని చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.